అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధిని ఒక మూలన పెట్టి మరి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రథమ పాత్ర పోషిస్తున్నారో వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసే లక్ష్యంగానే ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పగా తప్పదు. ఎందుచేతనంటే మరి ఈ రోజున ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి కారుమూరి సునీల్ గారిని మరి అరెస్ట్ చేయడం ఎంతవరకు పద్ధతి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. అదేవిధంగా మరి డ్రగ్స్ కేసులో ఒక ఎంపీ అయ్యుండి డ్రగ్స్ కేసులోని నిందితుగా ఉన్నటువంటి నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఒక పార్టీ వన్ నోటీస్ ఇచ్చి మరి విడుదల చేసిన బట్టి కూటమి ప్రభుత్వం మరి సునీల్ని ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అంతేకాదు ఈ రోజున ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడినే కాకుండా వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రతి నాయకుడిని కూడా మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసుకుంటూ వెళ్తుంది. మొన్నటి చూస్తే అంబటి రాంబాబు గారిని, అలాగే జోగి రమేష్ గారిని, ఈ రోజున మరి కారుమూరి సునీల్ గారిని మీరు అధికారం ఉంది కదా అని ఇలాగ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఉంటే రేపు రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా మీకు తగిన బుద్ధి చెప్తారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో ఆదరణ చూసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇలాగా వదిలేస్తే వీరు ఇంకా విచ్చలవిడిగా మరి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను మన్ననలు పొందుతారని ఉద్దేశంతో ఎవరైతే ప్రథమ పాత్ర పోషిస్తున్నారో వారందరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. మరి ప్రభుత్వాలు అనేది ఈరోజు శాశ్వతం కాదు. ఎవరైతే ప్రభుత్వ అధికారులు మరి ప్రభుత్వానికి కొమ్ము కోస్తున్నారో మాకు సంబంధించిన రికార్డులు కానీ వారి మీద ఉన్న అభిప్రాయం కానీ అంతా డేటా కూడా కేంద్ర కార్యాలయానికి ఇప్పటికే మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి రాయుడు గారి ద్వారా ఒకరికి పంపించడం కూడా జరుగుతుంది. కానీ అధికారులు దృష్టి పెట్టుకోండి, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఏదైతే మీకు ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలు సరైన పద్ధతిలో నిర్వహించాలి. మరి కారుమూరి సునీల్ గారు అరెస్టుపై బీసీ సంఘాలు అన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి త్వరలో ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో అరాచక పాలన, వెన్నుపోటు పాలన, కక్ష సాధింపు పాలన మాత్రమే జరుగుతుంది. ప్రజలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయాలి అనే దృష్టి కానీ ఆలోచన కానీ ప్రభుత్వానికి లేదు. మొన్నటికి మొన్న జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు దాడి చేయటం, రౌడీ మోకల్ని వెంట పెట్టుకుని తీసుకురావటం, పోలీసుల సమక్షంలోనే ఇంటి మీద దాడి చేయటం, భయభ్రాంతులకి గురి చేశారు. ఈ రోజున అదే సామాజిక వర్గం బీసీ వర్గానికి చెందిన మన కారుమూరి సునీల్ గారిని అన్యాయంగా అకారణంగా అరెస్ట్ చేయటం జరిగింది. మరి అదే పార్లమెంట్లో సునీల్ గారి మీద నెగ్గిన ఎంపీ హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీలో దొరికితే కనీసం ఎఫ్ఐఆర్ రాయలేదు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వెనక్కి పంపేసిన చూసాం మనం. మరి సునీల్ గారికి ఏ కారణం చేత అరెస్ట్ చేశారు? ఏ ఆధారాలు ఉన్నాయి? ఏమీ లేవు. అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో మీడియా ముందు గట్టిగా చెబుతారో వాళ్ళ గొంతు నొక్కాలని ఈ రోజున
ప్రభుత్వం చూస్తాం తప్ప మరొకటి కాదు. మొన్నటికి మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయటం, ఏ కారణంతో దాడి చేశారు, వాళ్ళు ఎందుకు దాడి చేశారని కూడా లేదు. కేవలం తిరుపతి లడ్డూ గురించి కూటమి సర్కారు మీద ప్రజల్లో తప్పుదోవ పట్టించడానికి, లడ్డూ మీద ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అది ప్రజల మనసుల్ని పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసేదంతా. మరి నిన్న విజయవాడలో కృష్ణలంకలో ఒక పోలీస్ స్టేషన్లో కాపు సామాజిక వర్గానికి చెందిన సాయికృష్ణని అరెస్ట్ చేశారు. తర్వాత లాకప్ డెత్ చేశారు. లాకప్ డెత్లో మనం ఎన్నో చూసాం గతంలో, అలాగే ఎన్కౌంటర్లు చూసాం. కానీ బాడీ మిస్ అయిపోయి బాడీ వాళ్ళ కుటుంబానికి అందించట్లేదు మాత్రం ఎక్కడ మనం ఎప్పుడూ చూడలేదు. అటువంటి పాలన, అన్యాయమైన పాలన ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ రోజున ప్రభుత్వం విద్యకు కానీ వైద్యం కానీ ఏ విధమైన ప్రాతినిధ్యం ఇవ్వటం లేదు. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ స్టార్ట్ అయ్యే రోజుకి వాళ్ళ బ్యాగులు అయితే, వాళ్ళ షూలు అయితే, పుస్తకాలు అయితే, టైలు, బట్టలు అన్నీ రెడీగా ఉండేవి. ఈ రోజున స్కూల్ స్టార్ట్ అయ్యి 10 రోజులైనా కనీసం వాళ్ళకి విద్యా కిట్లు ఏది కూడా అందుబాటులో లేవు. అలాగే వైద్యం కూడా అందుబాటులో లేదు. ఇవాళ ఆరోగ్యశ్రీ నత్తనడకన సాగుతుంది. ఎవరు పేదవారు హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు మళ్ళీ వైద్యం చేయించుకోలేక ఆర్ఎంపీలకి వాళ్ళకి తిరగాల్సిన పరిస్థితి. మద్యం ప్యాకెట్లు మాత్రం రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతుంది. ఎక్కడికక్కడ ఏ రోడ్లో చూసినా బెల్ట్ షాపులు పెట్టడం, మద్యం షాపులు విచ్చలవిడిగా పెట్టడం, అమ్ముకోవాలి, ఆదాయం చేయాలని చూస్తున్నారు తప్ప ప్రజలకి మంచి చేయాలనేది ప్రభుత్వానికి ఎక్కడా లేదు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని తక్షణం మనం ఈ ఉద్యమాలు మరింత ఉధృతం చేసి తొందరలోనే ప్రజా ఉద్యమం చేసి రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్తూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం యొక్క రాక్షస పరిపాలన విచ్చలవిడిగా ప్రజలను భయభ్రాంతిలోకి తీసుకెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భంగా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే చురుగ్గా ఉన్నారో కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ ఎవరైతే చురుగ్గా ఉన్నటువంటి వారందరినీ ఒక రెడ్ బుక్ అనేటువంటిది రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారందరినీ కూడా గుర్తుపెట్టుకుని ఒక్కొక్కరిని ఒకరి తర్వాత ఒకరిని ఎవరైతే పార్టీలో కొంత చురుగ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకమైన కేసులు బనాయించి వాళ్ళని అరెస్ట్ చేయించే విధానం మరి ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. మరి కారుమూరి సునీల్ గారు ఏలూరు నియోజకవర్గంలో మన గత ఎన్నికల్లో పార్లమెంట్కి పోటీ చేయడం జరిగింది. వారి తండ్రి నాగేశ్వరరావు గారు మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ అనేక పదవులు చేసినటువంటి వ్యక్తి. వారిని కుటుంబాన్ని ఏదో ఒక రకంగా హింసించాలి, ఇరికాటం పెట్టాలి. ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో ఎవరు చురుగ్గా ఉంటారో వాళ్ళని ఇరికాటం పెట్టించి తదుపరి కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ భయభ్రాంతులు సృష్టించాలనేటువంటి ఆలోచనతో ఏ మచ్చ లేనటువంటి సునీల్ గారిని అరెస్ట్ చేయటం చాలా దురదృష్టకరం. ఇంచేతంటే విద్యావంతుడు, ఒక మితభాషి, మచ్చలేని మనిషి సునీల్ గారు. ఏ కారణం లేకుండా అకారణంగా అక్రమ కేసులు బరాయించి ఆయన అరెస్ట్ చేయడం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యం మీద తెలియజేసుకుంటున్నారు. అలాగే మీ యొక్క రాక్షస పరిపాలనకి నిదర్శనగా అంబటి రాంబాబు గారి ఇంటి మీద ధానకాండ కానివ్వండి, జోగి రమేష్ గారి ఇంటి మీద దండయాత్ర కానివ్వండి, ఏదైతే బీసీ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మీ యొక్క దుశ్చర్యలు కనపడతా ఉన్నాయి. అలా నిన్నగాక మొన్న కృష్ణలంకలో
సాయికృష్ణ అనే యువకుడిని ఘోరం అంటే మహా కిరాతకం అనే పదం కన్నా ఇంకా ఎక్కువగా హింసించి కిడ్నీలు పగిలిపోయేటట్టుగా కొట్టి అతను చంపి మర్డర్ చేసి కనీసం డెడ్ బాడీని కూడా దొరకకుండా చేయటం ఎంత దురదృష్టకరం. అతని మీద కేసులుంటే కేసు పెట్టొద్దని చట్టపరంగా చర్య తీసుకోవాలి తప్ప ఇది ఇష్టం లేని మనుషులందరి మీద ఏది కావాలో ఎలా కావాలో అలా చేసేది రాక్షస పరిపాలనకి ప్రజలందరూ కూడా శమరగీతం పాడే సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. సాయికృష్ణ అనేటువంటి వాడు మీదున్న కేసులు ఏ కేసులు ఉన్నా ఒక చట్టబద్ధంగా చర్య తీసుకోమని చెప్తున్నాం తప్ప ఇలా కిరాతకంగా చంపడం అనేది మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మరి హిట్లర్ పరిపాలనలో ఉన్నామో మన అర్థం కావట్లా. అతను క్యారెక్టర్ అనేటువంటి దాని మీద ఇబ్బంది ఉంటే చట్టపరంగా చర్య తీసుకోండి, ఉరి శిక్ష వేయించండి, లేదా యావజేయక శిక్ష వేయించండి. అంతేగాని ఈ కిరాతకంగా నరికి తప్పించడం అనేటువంటిది కనీసం డెడ్ బాడీని కూడా మరి బూడిచ్చేసేసారని చెప్తున్నారు. మరి ఇంత దారుణం ఇంకా ఇక్కడ ప్రజల్లో ఒక భయభ్రాంతులు సృష్టిస్తున్న ఈ ప్రభుత్వాన్ని త్వరగానే ప్రజలందరూ బుద్ధి చెప్తారని తెలియపరుస్తాను. అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి. చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్